ఓకే. వాళ్ళిద్దరు గూడా ఆర్థికంగా బలవంతులే. అటు చూసుకుంటే ఆర్థికంగా వాళ్ళు బలవంతులు, ఉపాధ్యాయులు అని చెప్పేసి అంటే ఆర్థిక స్తోమతను కావచ్చు, అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నవాళ్ళు. వీళ్ళ అంటే పేదింటి బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలే ఉపాధ్యాయులుగా ఉంటారు. వాళ్ళ బాధలు వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారంటారా? ఆ, మంచి ప్రశ్న అండి ఇది. ఇలా చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు వస్తున్నా ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నా ఒక జాతీయవాదం కలిగినటువంటి వ్యక్తులు మనకు కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగేటువంటి వ్యక్తి కావాలి. గతంలో చూడండి, 3 దఫాలుగా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడిగినటువంటి పాపానికి పోలేరు. మా డిఏలు కానివ్వండి, మా పిఆర్సీ బకాయిలు కానివ్వండి, 317 జీవో పైన కానివ్వండి, ఏ సమస్య పైన కూడా చేయలేదు. రాకమొదలే తను ఖచ్చితంగా మేము ఈ సమస్యల పైన పరిష్కరిస్తామని చెప్పి తాను ముక్తకంఠంగా చెప్తున్నటువంటి వ్యక్తి మా మొలక కొమరయ్య గారు. ఖచ్చితంగా మా సమస్యలను తీరుస్తాడన్నటువంటి నమ్మకం ఉపాధ్యాయ లోకానికి ఉన్నది కనుక మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారని మరోసారి బల్లగుద్ది మేము చెప్పగలుగుతున్నాము. కానీ అక్కడ ఆ వర్క్ అక్కడ ఇంతవరకు కూడా పిఆర్టీయు వ్యక్తులకు ఓటమి అయితే కనిపించలేదు అని చెప్పేసి అనుకుంటా ఉంటా. తిరిగి రాయగలుగుతారా మీరు? చూడండి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ పైనే ఖచ్చితంగా ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే తాను గెలుస్తాడు అనుకోవడంలో తప్పేం లేదు. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరే మళ్ళీ ముఖాముఖిగా మన ఇద్దరే మాట్లాడుకునే అవకాశం దొరుకుతుందని అనుకుంటూ ఖచ్చితంగా తను గెలుస్తాడని చెప్పి బల్లగుద్ది మరొకసారి మీకు